మనం వెజ్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాం. ముందుగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగాలి. దానికంటే ముందు మనం రెడీ చేసి పెట్టుకున్న రైస్, బాస్మతి రైస్ ఉడికించి పెట్టుకున్నా. ఆయిల్ హీట్ అవుతుంది. ఆయిల్ హీట్ అయినాక అందులో బీన్స్, కట్ చేసుకున్న బీన్స్, తర్వాత కట్ చేసుకున్న క్యారెట్ సన్నగా కట్ చేసుకోవాలి. ఫ్రైడ్ రైస్లు ఎప్పుడు హై ఫ్లేమ్లో చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై చేయాలి. హాఫ్ ఫ్రై అయితే చాలు, హాఫ్ కుకింగ్ అంటారు కదా, అలాగా. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి రైస్ యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి కొంచెం టేస్టింగ్ సాల్ట్, అలాగే సరిపడా ఉప్పు, కొంచెం డార్క్ సోయా సాస్, అలాగే కొంచెం నల్ల మిరియాల పొడి, బ్లాక్ పెప్పర్ అంటారు కదా, అది. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ మిక్స్ చేయకూడదు, అన్నం బాస్మతి రైస్ కదా, విరిగిపోతుంది. దీన్ని మామూలు రైస్తో కూడా చేసుకోవచ్చు, కానీ దీంతో ఎక్కువ టేస్ట్ వస్తుందని చేస్తాను. చాలా సింపుల్ రెసిపీ, ఈజీగా అయిపోతుంది. ఫైనల్గా వెజ్ ఫ్రైడ్ రైస్ అయిపోయింది. ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. అయిపోయింది. మా వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.